సార్ అలెక్సా 5G తర్వాత ట్రాజెంటా స్ప్రే చేశారు. ట్రాజెంటా స్ప్రే చేసిన రోజులు అవుతుంది ఇప్పుడు? ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. ఈ రోజు 5 రోజులు అవుతుంది. అంటే దేనికి స్ప్రే చేశారు మీరు ట్రాజెంటా? మొత్తం కాప్ సెట్టింగ్ వల్ల చిన్న పురుగు ఉంది సార్. అది ఏ పూతల పురుగు ఉండేనా? పూతల పురుగు అన్న పురుగు ఉండే పూతలో దండిగా ఉన్నావు సార్. ఇట్లాంటి దండిగా పడుతుండే. ఒకసారి మీరు గమనించవచ్చు. దండిగా అంటే అందాదా ఎంత ఉండే అప్పుడు? 20-30 గానీ ఉంటుండే సార్. 20-30 గానీ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి? 1-2 సార్ అంతే. 1-2 కనిపిస్తున్నాయి. అంటే ఎంతవరకు కంట్రోల్ అయ్యింది ట్రాజెంటాకి? అంటే నీ ఉద్దేశం ప్రకారం ఎన్ని పూతలు కవర్ అంటే పురుగులు కవర్ కావచ్చు ఈ నల్ల తామర పురుగులు ఈ మందు స్ప్రే చేసి? దండి కవర్ అయితే సార్. దండి కవర్ అయితే. సో మీరు గమనించవచ్చు. ఒకసారి రైతు చెప్తా ఉన్నాడు, అంతకుముందు స్ప్రే చేసినప్పుడు ఒక పూతలో 20-30 ఉండేనంట. ఇప్పుడు చూసినట్లయితే 1-2 ఎక్కడో కనిపిస్తా ఉన్నాయి. సో దాదాపు ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎలాక్టివ్ సీజ్మేట్లు స్ప్రే చేసినా, గ్రాసియా హనాబులి స్ప్రే చేసినా కూడా మళ్ళీ అవి స్ప్రే చేసి ట్రాజెంటాకి వస్తున్నారు లాస్ట్కి. రిపీట్ కొడుతున్నారు సార్. అయితే ఫార్మర్స్ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఫస్ట్ ఎలక్ట్రోసీజ్మేట్ కొడతా ఉన్నారు, గ్రాసియా కొడతా ఉన్నారు. అయినా కూడా అది కంట్రోల్ కాని సిచ్యువేషన్స్ తర్వాత అక్కడ విసిగిపోయి లాస్ట్కి వచ్చి ట్రాజెంటా స్ప్రే చేసి రికవరీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటా ఉన్నాను, నాకు కాల్ చేసి చెప్తా ఉన్నారు ఫార్మర్స్. రిపీటెడ్ చేస్తున్నాడు మళ్ళీ దాదాపు 2-3 సార్లు. ఇప్పుడు నేను ఇందాక వేరే వీరంపల్లి సైడ్ పోయాను, ఒక్కొక్క ఫార్మర్ 2 టైమ్స్ స్ప్రే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది నల్ల తామరని కంట్రోల్లో పెడతా ఉంది. దాని తర్వాత పై ముద్రు కింది ముద్రు కంట్రోల్ అయిందా? మొత్తం ఇస్త్రీ చేసినట్టు వస్తూ ఉంది. ఇమ్మీడియట్ గా పూత రావడం, వచ్చిన పూత కాపుగా మారిపోవడం. సో ఇది జరుగుతూ ఉంది కనుక రైతులు ఫ్రీక్వెంట్ గా దీన్నే స్ప్రే చేస్తూ ఉన్నారు ట్రాజెంటా మార్చి. మీరు ఎక్కడ మందులు ఎక్కడ తెచ్చుకున్నారు? పంచముఖి ట్రేడర్స్ ఎమ్మిగనూరులో తెచ్చుకున్నారు. రెగ్యులర్ గా నుంచి తెచ్చుకుంటారు. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతా ఉన్నారు మా ఛానల్ ని? 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారు? ఇదే 3 ఎకరాలా? పోయినసారి దిగుబడి ఎంత వచ్చింది? 50 క్వింటాలు వచ్చింది సార్. 50 క్వింటాలు వచ్చింది. అమ్ముకున్నారా పోయినసారి? అమ్ముకున్నారు. అంటే 2 ఎకరాలకు 50 క్వింటాలు వచ్చిందా? ఓకే. సో ఈ సంవత్సరం వచ్చేసి ఇంకో ఎకరం పెంచుకున్నారు, 3 ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్. ఇది వచ్చేసి ఏ రకము? బుల్లెట్ సార్. ఓకే, బుల్లెట్ లాంటి మందులే స్ప్రే చేస్తున్నారు. ఏమన్నా మందులో ఇంతవరకు మనం చెప్పిన మందులో ఏమైనా తేడాలు ఉన్నాయా? 3 సంవత్సరాల నుంచి స్ప్రే చేస్తా ఉన్నారు. ఏదన్నా ఒక్క దాంట్లో మైనస్ ఉంటది కదా? ఏదో డిసప్పాయింట్ చేసి ఉంటది. ఏది లేదు సార్, అన్ని కరెక్ట్ ఉన్నాయి. ట్రాజెంటా ఎట్లుంది ఫైనల్ గా? సూపర్ ఉంది సార్. అది సూపర్ ఉందా? అన్నిట్లో ఏ మందు బాగా నచ్చింది నీకు? అన్ని నచ్చినవి సార్. అంటే ఏదో ఒకటి పెచ్చు ఉంటది కదా? ఏం లేదు సార్ నాకు అట్లా. అప్పుడు పెచ్చుంటే వాసన గుర్తుపడతాం సార్. వాసన గుర్తుపడతారా? మరి వాసనలో ఏది పెచ్చు కనిపించింది అదేనా చెప్పు. మరి ఇది బాగుంది, అలెక్సా 5G బాగుంది సార్. ట్రాజెంటా బాగుంది, అలెక్సా 5G బాగుంది సార్. మరి సఫారీ బాగుంది సార్. కాప్ సెట్టింగ్ బాగా చేస్తుంది సార్. అది బాగా చేస్తుందా? పర్లేదు. కాటన్ లో ఏం స్ప్రే చేశారు? ఎన్ని ఎకరాలు వేసారు కాటన్? ఇది ఇంత పొలం వేసినాం సార్. ఇంత పొలం